అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వెజ్ ఫుడీస్ ఆర్జేవై. ఇవాళ నేను మష్రూమ్ కర్రీ కొంచెం డిఫరెంట్గా ట్రై చేశానండి. ఎలా వచ్చిందో మీరు ట్రై చేసి కామెంట్ చేయండి. ముందుగా దీనికోసం చెప్పి ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక 5 నుండి 6 వరకు మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలని చిన్నగా కట్ చేసుకుని వేసేసుకుని ఒక అంగుళం వరకు అల్లం ముక్క, ఒక 5 నుండి 6 వరకు వెల్లుల్లి రేఖలు, ఇంకా ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ సోంపు, 2 స్పూన్లు ధనియాలు, లవంగాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఈ మసాలా దినుసులన్నీ కూడా వేసేసుకుని ఇందులోనే కొంచెం పసుపు, ఉప్పు, పులుపు కోసం అని చెప్పి ఒక 2 నుండి 3 మీడియం సైజులోని టమాటా ముక్కలు కూడా వేసేసుకుని కొంచెం వాటర్ వేసుకొని ఇలా ఫైన్గా పేస్ట్లా చేసేసి ఫస్ట్ మూకిట్లో ఒక 4 నుండి 5 వరకు 4 నుండి 5 స్పూన్ల సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకొని అది బాగా వేడైన తర్వాత ఈ పేస్ట్ని కూడా ఇందులో వేసేసి ఒక 2 రబ్బల కరివేపాకు కూడా వేసేసి పచ్చివాసన పోయి సువాసన అన్నది వచ్చే వరకు కూడా ఇది బాగా ఫ్రై చేయాలండి. అంటే ఇప్పుడు మనకి ఇది పచ్చివాసన పోయిన తర్వాత మనకి సువాసన అన్నది మసాలా వాసన ఉల్లిపాయ కూడా ఫ్లేవర్ మనకి తెలుస్తుంది. అలా అయిన తర్వాత ఇందులో మనం చిన్నగా కట్ చేసుకున్న మష్రూమ్ ముక్కలు ఉంటాయి కదా, వాటిని వేసేసుకోవడమేనండి. చాలా సింపుల్గా అయిపోతుందండి. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఇది ఫ్రై అవ్వడానికి, ఈ పేస్ట్ అనేది ఫ్రై అవ్వడానికి నాకు 7 to 8 మినిట్స్ పట్టిందండి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై అయింది ఇది. ఇప్పుడు ఇందులో నేను ఈ మష్రూమ్ ముక్కలు కూడా వేసేసుకొని మిక్సీ జార్లో కొంచెం వాటర్, అంటే కొద్దిగా వేసుకున్నాను, ఎందుకంటే మష్రూమ్స్ నుంచి కూడా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి కొంచెం వాటర్ వేసేసుకొని మూత పెట్టేసి ఇవి ఒక 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో బాగా కర్రీ అన్నది మగ్గుతుందండి. వాటర్ రిలీజ్ అవ్వి ఈ మష్రూమ్స్ అన్నది బాగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మీకు కొంచెం గ్రేవీ అన్నది ఎక్కువ కావాలంటే వాటర్ వేసుకొని కొంచెం కారం, ఉప్పు కనుక సరిపోతే ఉప్పు, దించే ముందు కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసేసుకొని ఇంకొక 2 కరివేపాకు రబ్బలు కూడా వేసేసుకొని కొంతమంది ఇదే టైంలో దించే ఒక 5 మినిట్స్ ముందు పచ్చిమిరపకాయలను కూడా ఒక 5 నుండి 6 వరకు సన్నగా పొడుగ్గా చీరుకొని వేసుకుంటారు. ఈ టేస్ట్ అన్నది ఈ మసాలా అంతా కూడా పచ్చిమిరపకాయలు కూడా పడుతుంది. అది టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే పచ్చిమిరపకాయలు వేయలేదండి, ఎందుకంటే మేము కారం ఎక్కువ తినాం కాబట్టి. ఇదే కారంగా ఉంది. ఇదిగోండి ఇలా అయిన తర్వాత అయిపోయినట్టేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి, మీకు చపాతీలోకి, పుల్కాలోకి, నేనైతే ఇడ్లీలో కూడా ట్రై చేశానండి. మార్నింగ్ చేయడం వల్ల ఇడ్లీలో కూడా చాలా బాగుంది. నాకులాగే మీరు కూడా చాలామంది టిఫిన్స్లో కూడా కర్రీ తింటారా చట్నీ కాకుండా? అలా అయితే కామెంట్ చేయండి. ఇది కర్రీ అయితే అయిపోయింది. ఈవినింగ్ స్నాక్స్ కోసం అని చెప్పి నేను మామూలుగా ఈ కుల్ఫీ చేశానండి. అంటే డ్రై ఫ్రూట్స్తో కుల్ఫీ చేశాను. ఈ రెసిపీ అన్నది నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. ఈ కుల్ఫీ కూడా చాలా బాగా వచ్చిందండి. ఇది కొంచెం హాట్గా ఉంది కట్ చేసేటప్పుడు, కానీ టేస్ట్ అయితే బాగుంది. మరి ఎక్కువ స్వీట్ వేయలేదు, పాలతోనే చేశానండి. చాలా టేస్టీగా ఉంది. ఇది కూడా కావాలంటే కామెంట్ చేయండి. నేను వీడియో అన్నది నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. నిన్న శ్రీరామనవమి రోజు మా ఇంటి గుడి అండి. మా ఇంట్లో ఆంజనేయ స్వామి రాములవారి గుడి ఉంటుంది. మా అత్తయ్య గారు రాముల వారికి కళ్యాణం చేసి అందరికీ కూడా ప్రసాదాది పంచిపెడతారు. అది కూడా నేను షార్ట్ వీడియోలో పెట్టాను. ప్రతి సంవత్సరం కూడా పులిహార, చక్కెర పొంగలి, పానకం చేస్తారండి. నేను రెసిపీస్ అన్నది వీడియో చేయలేదు, కానీ నార్మల్గా మా ఇంటి అమ్మవారిని, మా ఇంట్లో ఉన్న రాములవారి ఆంజనేయ స్వామి గుడి కూడా ఇందులో పెట్టాను. చెప్పాను కదా ఇడ్లీలో వేసుకున్నానని చెప్పి. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. మీరు ట్రై చేసి మష్రూమ్ కర్రీ ఎలా ఉందన్నది కామెంట్ చేయండి. ఈ మష్రూమ్ కర్రీ అన్నది నేను సాటర్డే చేశానండి. సండే అయితే మేము అసలు ఇలా మసాలా కూరలు ఇవేమీ చేయలేదండి. అన్నీ పోపు కూరలు చేసాం. అందరికీ ప్రసాదం కోసం పులిహార, పానకం, చక్కెర పొంగలి ఇవన్నీ కూడా మా అత్తయ్య గారు చేశారండి మడిగా. మీకు ఈ వీడియోస్ ఏం కావాలన్నా కూడా కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా నా వీడియోస్ని షేర్ చేయండి. మీకు కుకింగ్ వీడియోస్ కానీ, షాపింగ్ వీడియోస్ కానీ ఏం కావాలన్నా కామెంట్ చేయండి. నేను వీడియో తీసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. మనకి రాజమండ్రిలో ఉన్న షాపింగ్ మాల్స్ కానీ, లేదంటే బంగారు షాపులు కానీ ఏం కావాలన్నా కూడా మీరు కామెంట్ చేయండి. నేను అక్కడికి వెళ్ళి షూట్ చేయడానికి పర్మిషన్ అడిగి షూట్ చేసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు కామెంట్ చేస్తేనే కదండి నేను వీడియోస్ అన్నది చేయగలుగుతాను. కాబట్టి మీరు ఏ రెసిపీ కావాలన్నా, లేకపోతే ఏ షాపింగ్ మాల్ రివ్యూ కావాలన్నా, ఏం కావాలన్నా కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకొకసారి చెప్తాను, ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా నా వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.